ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కూడా వస్తుంది. సునామీకి కారణం మీరే అన్నట్టున్నారు. సునామీకి అసలు సునామీ అనేది భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. అవును, మొట్టమొదటిసారి అదే, తర్వాత అదే, మళ్ళీ ఎప్పుడు జరగలేదు. భూమి కింద టెట్రానిక్ ప్లేట్స్ దానివల్ల అది ఎక్కడ ఇండోనేషియా. అవును, 2500. మీరు కాంట్రవర్సీ అయ్యారు అప్పట్లో. ఏమని జరిగిందంటే కృష్ణా జిల్లాలో ఒక ప్రాబ్లం ఉంది. మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్, కానీ ఆల్ యాక్టివిటీస్ విజయవాడలో ఉంటాయి. అవును, అందుకని కలెక్టర్లు నా ముందు, నేను కాదు ఫస్ట్, నా ముందు 2-3 కలెక్టర్లు మచిలీపట్నం కన్నా విజయవాడలో ఉండడం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. సో ఆ రోజు ఏమైందంటే, మామూలుగా మేము విజయవాడలో ఉండేవాళ్ళం. ప్రతి మండే మచిలీపట్నంలో ఉంటాను. ఆ రోజు గ్రీవెన్స్ రిడ్రెసల్ కోసం అని అందరూ వస్తారు అని చెప్పి కలెక్టర్ హెడ్ క్వార్టర్. నేను విజయవాడలో ఉన్నా కూడా అసలు విజయవాడకే ఈక్వి డిస్టెన్స్ జగ్గయ్యపేటకు మచిలీపట్నం, వేరే మచిలీపట్నం ఒక ఎండ్లో ఉంటుంది. సో రెండోది ఏంటంటే, నేను ఆల్వేస్ అవైలబుల్ అనమాట. ఈ పలానా టైంలో రండి, సోమవారమే రండి అని కాకుండా వారంలో 7 రోజులు ఎవరైనా వచ్చి కలవచ్చు అనే రకంగా బిహేవ్ చేసేవాళ్ళం. సో ఆ రోజు ఏమైందంటే, ఈ సునామీ వచ్చిన రోజున నేను విజయవాడలో ఉన్నా. విజయవాడలో భూకంపం వైబ్రేషన్స్ వచ్చాయి. నేను మార్నింగ్ 6:30కి జరిగింది ఇది. అక్కడ జరిగింది ఇండోనేషియాలో. 6:30కి విజయవాడలో నేను సిస్మోగ్రాఫ్ దగ్గరికి పోయి చూస్తే ఇవి ఇక్కడ భూకంపం రాలేదు, ఎక్కడో భూకంపం వస్తే ఆ వైబ్రేషన్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. రిక్టర్ స్కేల్ మీద తెలుస్తుంది మనకి. చెప్పి నేను టీవీలో వాళ్ళకి చెప్పి, ఏం భయపడాల్సిన పని లేదు, విజయవాడలో భూకంపం రాదు, అది ఎక్కడో ఇండోనేషియా 2500 కిలోమీటర్లు అయింది, కాబట్టి ఎవరు కంగారు పడొద్దు, భయపడొద్దు అని చెప్పి నేను టీవీలో చెప్పాను. ఆ తర్వాత ఏమైందంటే 9:30కి మచిలీపట్నం నుంచి నాకు ఫోన్ వచ్చింది, మా ఎంఆర్ఓ. ఏమని, సార్ ఇదేందో నీళ్లు అంటే అక్కడి నుంచి నీళ్లు, ఆ భూకంపం జరిగిన ప్రభావము నీళ్లు సర్ఫేస్ పైకి పోయి మచిలీపట్నం దగ్గర నీళ్ళు వస్తున్నాయి. అక్కడ మచిలీపట్నం అవుట్ పోస్ట్ ఉంటుంది, పోలీస్ అవుట్ పోస్ట్. ఆ కానిస్టేబుల్ చూస్తున్నాడు అనమాట. అతను ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ పోయినాడు, ఎంఆర్ఓ ఆర్డీఓకి చెప్పినాడు. వీళ్ళందరూ ఆడుంటే వీళ్ళ కళ్ళ ముందర వస్తున్నాయి నీళ్ళు. నాకు మట్టం పెరిగిపోతుంది. నాకు మాకు ఆర్డీఓ ఉన్నాడు ఒక ఆయన, పేరు రాధాకృష్ణ అట్లా పేరు. ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు నాతో. సార్ ఇదేందో నా పైకి వస్తుంది సార్, మీరు వచ్చేయండి సార్ అంటూ. అంటే ఎప్పుడు కనీ వినేరగని ఫెనామినా అనమాట అది. సో ఆ రోజు ఏంటంటే ఒక పున్నమి రోజు అనుకుంటా. పున్నమి రోజు సముద్ర స్నానాలకి అనేక మంది పోయినారు. సో సముద్ర స్నానానికి మార్నింగ్ టైం చేస్తుంటే వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు, సికింద్రాబాద్ వాళ్ళు ఉన్నారు, పొన్నూరు వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్లేసుల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఆడ స్నానం చేస్తున్నారు. అప్పుడు 9:30కి వచ్చేసింది. వచ్చినప్పుడు ఏమైంది, పరిగెత్తితే మగవాళ్ళు పరిగెత్తగలిగిన వాళ్ళందరూ సేవ్ అయినారు. ఆడవాళ్ళు చీరలతో స్నానం చేస్తారు కదా, పబ్లిక్ ప్లేస్ కాబట్టి, వాళ్ళు ఆ చీరల వల్ల వాళ్ళు పరిగెత్తలేకపోయినారు. అట్లా ఎక్కువ మంది ఆడవాళ్ళు, పిల్లలు చనిపోయారు. 27 మంది మచిలీపట్నంలో ఆ బీచ్లో. సో వీళ్ళు చెప్పేటప్పటికి నేను బయలుదేరిపోయినా. అది మొత్తం వచ్చింది ఎక్కడి నుంచి, విశాఖపట్నంలో వచ్చింది, మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వచ్చింది, అప్ టు రామేశ్వరం వరకు మొత్తం ఈస్ట్ కోస్ట్ అంతా వచ్చింది. అక్కడ ఎక్కువ వచ్చింది, ఇక్కడ కొంచెం తక్కువ వచ్చిందండి. సో ఆ రోజు ఏమంటారంటే, కలెక్టర్ విజయవాడలో ఉన్నాడు, మచిలీపట్నంలో లేకుండా, అందుకనే సునామీ వచ్చిందని. ప్లస్ పొద్దున్న అనౌన్స్ చేశారు ఏం ప్రమాదం లేదని. అది మామూలుగా గురించి ఎవరికి అప్పుడు అవగాహన లేదు కదా, తర్వాత వచ్చింది సైన్స్ డెవలప్. సునామీ అనే ఫెనామినన్ లేదు మనకి. ఫస్ట్ టైం వింటారు మన ఇండియాలో. అది ఇక్కడ మన జపాన్లో, సుమత్రా దీవులు అక్కడ ఉంటుంది, కానీ జపాన్ ఎక్కువ అది సునామీలు వచ్చేది. వాళ్ళకి భూకంపాలు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. కానీ ఇండియాలో సునామీ అనేది అదే ఫస్ట్, అదే లాస్ట్. నేను వెళ్ళిపోయినాను అక్కడికి. నేను 10:30-11 కల్లా మచిలీపట్నం బీచ్లో ఉన్నాను. నేను పోయి అక్కడే ఉండి ఆ డెడ్ బాడీ ఇళ్లలో కూడా వచ్చేసాయి నీళ్ళు. ఇల్లు లేవు అక్కడ, బీచ్ అది ఊర్లోకి అక్కడే బీచ్లోనే, పూర్తిగా కూడా రాలేదు, కొంచెం లెవెల్కి వచ్చింది అనమాట. ఒక 500 అడుగులు లోపలికి వచ్చింది సముద్రంలో, బీచ్లోకి.
మామూలుగా అలలు ఒక చోటు నుంచి పోతూ వస్తూ ఉంటాయి కదా, అవును. ఇది కొంచెం లోపలికి వచ్చింది అన్నమాట. సో వాళ్ళు స్నానం చేసే వాళ్ళకి పరిగెత్తలేకపోయిన ఆడవాళ్ళకి ప్రాణాపాయం జరిగింది. మిగతా వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళు వచ్చేసిన. సో నేను పోయి అక్కడే ఉండి సాయంత్రం వరకు వాళ్ళ డెడ్ బాడీలను అందరినీ పోస్ట్ మార్టం చేపేయడము, వాళ్ళని ఎవరెవరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బంధువులు పక్కనే ఉన్నారు. చనిపోయిన మా స్త్రీ ఉంటే ఆయన భర్త, పిల్లలు ఉంటే వాళ్ళ తల్లి మొత్తం పోలే, కొంతమంది ఉన్నారు. వీళ్ళు పరిగెత్తిన వచ్చేసారు దూరంగా. సో వాళ్ళని అందరినీ నేను ఏర్పాటు చేసి సాయంత్రానికి అందరినీ పంపించాం. తర్వాత ఏమైందంటే ఇంకా వీళ్ళు అపోజిషన్ వాళ్ళు కలెక్టర్ విజయవాడలో ఉండకుండా మచిలీపట్నంలో ఉండింటే సునామీ రాదు. సునామీ నేనేం ఆపలేదు కదండి. అవును, సునామీ మీరే తెచ్చారని కూడా అన్నారు చాలా మంది. మాట్లాడేదానికి ఏముంది. అవునవును. ఓకే.